నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. హలో సార్, నమస్తే. హాయ్ అండి, నమస్తే సార్, సో పవన్ కళ్యాణ్ గారు రాసిన లేఖ ఉమ్, జన సైనికులను ఉద్దేశించి, సో అది ఇప్పుడు చర్చగా మారింది. అంటే ఉమ్, చర్చగా అంటే అందులో ఏం పెద్ద డిస్కస్ చేయాల్సినవి లేకపోయినప్పటికీ, అంటే అందరికీ ఏవో థ్రిల్లింగ్ గా అలా ఉండాలి, తిట్టడము అలాంటివి ఉండాలి కదా, అలా ఏం లేకుండా కూల్ గా ఉండండి, ఎక్కువ హడాడి పడకండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు రాసిందే ప్రతి ఒక్కరు చర్చిస్తున్నారు. సో దాని గురించి మీరు ఏమంటారు? అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే ఆ లేఖలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు ఎలాంటి మాటలు మాట్లాడినా మీరు సంయమనం పాటించండి. అంటే తెలుగుదేశం, జనసేన, ఎన్డీఏ ఈ మూడు పక్షాలు కూటమిగా ఉన్నాయి ఈ రాష్ట్రంలో. కూటమిగా ఉన్నప్పుడు ఆ హార్మోని దెబ్బతినేలాగా ఎవరు ఏమీ రెస్పాండ్ అవ్వద్దు అన్నారు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ నుంచి మొదట వచ్చిన అలాంటివి, బట్ మీరు రెస్పాండ్ అవ్వకండి అనేది ఆయన ఉద్దేశం. కామ్గా ఉండండి, గబుక్కని రెస్పాండ్ అయ్యి ఏమన్నా మాట్లాడితే మళ్ళీ కూటమికి భంగం కలుగుతుంది. సో ఆ హార్మోని దెబ్బతినదన్న ఉద్దేశంతో ఆయన రాశారు. ముఖ్యంగా నేను పదవుల కోసం పాటుపడను, పోటీ పడను. పదవులు వస్తుంటాయి, ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం అని చెప్పేసి ఆయన అంటే మాట్లాడారు. ఇక్కడ నారా లోకేష్ కి సంబంధించిన డిప్యూటీ సీఎం అవును, అదే డిప్యూటీ సీఎం వ్యవహారంలో జరిగిన ఈ తంతు అంతటికి దాని మీద ఆయన ఒక చిన్న సందేశం, సూచన అనొచ్చు, సందేశం అనొచ్చు, లేకపోతే చురకలంటించారు అంటారు కొంతమంది వాటిని. అంటే చురకలంటించేంత మాటలు ఆయన ఏం మాట్లాడలేదు, కానీ బట్ అలా మీరు వ్యవహరించొద్దు అన్నారు. అయితే దీని మీద జన సైనికులు చాలా మంది నెగిటివ్గా స్పందిస్తున్నారు. మాకేనా చెప్తారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏం చెప్పరా, వీర మహిళలను పట్టుకొని వీర్య మహిళలు అంటున్నారు, అలాంటప్పుడు మేము రెస్పాండ్ అవ్వద్దా, వాళ్ళు ఎన్ని మాటలు అన్నా కానీ మేము కామ్గానే ఉండాలా, ఇలాగా నొచ్చుకుంటున్నారనమాట. సో వాస్తవానికి ఆ, నొచ్చుకోవాల్సిన అంత అవసరం కూడా లేదు. కానీ గత కొన్ని రోజులుగా చూస్తుంటే, పొత్తు ఏర్పడిన నాటి నుంచి చూస్తుంటే ఈ అంశాలన్నింటిలో కూడా పవన్ కళ్యాణ్ గారే ఒక మెట్టు దిగి మాట్లాడుతూ వస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి మధ్య కొన్ని ఇష్యూస్ రైజ్ అయినప్పుడు ఆ ఇష్యూస్లో పవన్ కళ్యాణ్ గారు ఒకటే అన్నారు, తెలుగుదేశం పార్టీని విమర్శ చేయకండి, తెలుగుదేశం పార్టీని విమర్శ చేస్తే నన్ను విమర్శించినట్టే, తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేస్తే మిమ్మల్ని సస్పెండ్ చేయడానికి కూడా నేను వెనకాడను అని మాట్లాడారు గతంలో. కానీ అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ కార్యకర్తలకు ఈ మాటలు ఏం చెప్పలేదు, వాళ్ళ నాయకులకి ఈ మాటలు ఏం చెప్పలేదు. కానీ జనసేన నేత, జనసేన అధినేత మాత్రమే చెప్పారు. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నుంచే కవ్వింపు వచ్చింది. నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలన్న ఒక ప్రతిపాదన వచ్చింది తెలుగుదేశం నుంచి. సో వచ్చిన ప్రతిపాదనకి వీళ్ళు రెస్పాండ్ అయ్యారు. న్యూటన్ లా ఉంటుందిగా, చర్యకు ప్రతిచర్య ఉంటుంది, ఆ చర్య ఉంటేనే ప్రతిచర్య ఉంటుంది. సో ఉదాహరణ వాళ్ళు ఏమన్నారంటే, పైగా వాళ్ళు స్పందించిన నాయకులు కూడా చిన్నవాళ్ళు ఏం కాదు. ఏబిఎన్ రాధాకృష్ణ గారు దాన్ని అగ్గి రాజేస్తే మహాసేన రాజేష్ మంట పుట్టించాడు. పుట్టించిన తర్వాత సరే, మహాసేన రాజేష్ అంటే అతను ఏ ఎండకు ఆ గొడుగు పెడతాడు కాబట్టి అతని మాటలు పెద్దగా లెక్కలోకి తీసుకోకూడదు అని అనుకున్నప్పటికీ ఆ తర్వాత స్పందించిన వాళ్ళు కీలకంగా మారారని చెప్పాలి. రఘురామకృష్ణరాజు గారు మాట్లాడారు. ఆయన చాలా సీనియర్ నాయకులు కదా, మరి ఆయన మాట్లాడచ్చు అలాగా, ఆయన మాట్లాడారు. ఆ తర్వాత పొలిట్ బ్యూరో సభ్యుడు, సాక్షాత్తు శ్రీనివాసరెడ్డి అని ఒక పొలిట్ బ్యూరో సభ్యుడు చంద్రబాబు సమక్షంలో మాట్లాడాడు. ఆయన మాట్లాడచ్చు అలాగా, మాట్లాడకూడదు కదా. పోనీ చంద్రబాబు సమక్షంలో మాట్లాడితే చంద్రబాబు గారు ఏమైనా దాన్ని ఖండించడం చేశాడా? చేయలేదు. ఆ తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. ఆ తర్వాత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడారు. ఇలా వరుసగా సీనియర్ నాయకులు మాట్లాడారు. అంత సీనియర్ నాయకులు మాట్లాడినప్పుడు జనసేన పార్టీ నుంచి ఎంతో కొంత ఒక ప్రతిస్పందన ఉంటుంది కదా. ఉండకూడదు, మీరు చేతులు కట్టుకొని ముడుచుకొని కూర్చోండి, మీరు మాల వేసుకోండి, అన్నీ ఏమంటారు స్థితప్రజ్ఞత ప్రదర్శించండి అన్నారనుకోండి, అది సాధ్యం అవుతుందా? ఎందుకు సాధ్యం అవుతుంది, ఎందుకు సాధ్యం కాదా అంటారేమో. తెలుగుదేశం పార్టీ వాళ్ళ సగటు వయసు 45 సంవత్సరాలు పైనే. అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 ఏళ్ళు అయిందండి. సో తెలుగుదేశం ఊహ తెలిసినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఓటేసి తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని, సో తద్వారా జాబులు వచ్చో ఇంకోటో మొత్తం మీద తెలుగుదేశం పార్టీకి ఈ సెక్టర్ 40+, 45+ సెక్టర్ తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఉంటుంది. అంటే సగటు వయసు వాళ్ళది 45-50 వేసుకోవచ్చు సగటు వయసు వాళ్ళది.
కానీ జనసేన పార్టీ అట్లా కాదు. ఓ 25 మాత్రమే జనసేన సగటు వయసు ఉంటుంది. ఎందుకంటే 18 ఏళ్ళు ఓటు రాని వాడి దగ్గర నుంచి దాదాపు 45-50 ఏళ్ల మధ్య వాళ్ళు అనేక మంది జనసేన పార్టీకి అటాచ్ అయి ఉన్నారు. సో వీళ్ళ వయసు తక్కువ. ఒక 25 ఏళ్ళు అనుకుంటే వాళ్ళు 45 ఏళ్ళు అనుకుంటే 25 ఏళ్ళ వాడికి ఆవేశం ఎక్కువ ఉంటుందా, 45 ఏళ్ళ వాడికి ఆవేశం ఎక్కువ ఉంటుందా? 25 వాడికే కదా ఆవేశం ఎక్కువ ఉంటుంది. సంయమనం ఎవరు పాటించాలి? ఈ 45 ఏళ్ళోడు పాటించాలిగా, ఎక్స్పీరియన్స్ వాడు పాటించాలిగా. కానీ 25 ఏళ్ళ వాడికి వాడు ఎందుకు పాటించాల్సి వస్తుంది అంటే వాడు పాటించలేడు, వాడు ఉడుకు రక్తం. సో పవన్ కళ్యాణ్ వెనక ఉండేదంతా ఉడుకు రక్తం. వీళ్ళు ఎక్కడైనా సంయమనం కోల్పోయినా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ తెలుగుదేశం వాళ్ళు సంయమనం కోల్పోవడం ఏంటి? ఇక్కడ ఇంతంత పెద్ద నాయకులు మాట్లాడడం ఏంటి? మాట్లాడిన తర్వాత మినిమం ప్రతిస్పందన వస్తుంది కదా, ఆ ప్రతిస్పందనే వచ్చింది. పోనీ ప్రతిస్పందన వస్తే ఎవరైనా తప్పుగా మాట్లాడారా? ఎవరు తప్పుగా మాట్లాడలా, హంబుల్గా మాట్లాడారు, చాలా హుందాతనం ప్రదర్శించారని చెప్పాలి. ఆ విషయంలో జన సైనికులు మనం అభినందించాలి కూడా. చాలా హుందాగా స్పందించినందుకు వాళ్ళందరూ కూడా అభినందనీయులు. కానీ పవన్ కళ్యాణ్ గారు కొంచెం అతి మంచితనం వల్ల ఈ రకమైన లేఖ రాశారేమో అనిపిస్తుంది. ఒకటి ఇక్కడ ఒకవేళ జన సైనికులు ప్రతిస్పందించకపోతే ఏమవుతుందో కూడా చెప్తాను నేను. అక్కడ పొలిట్ బ్యూరో సభ్యుడైన శ్రీనివాసరెడ్డి స్టేజ్ మీద చంద్రబాబు గారిని ముందే ఈ రకంగా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చెయ్యాలని అడిగినప్పుడు చంద్రబాబు గారు దాని మీద రెస్పాండ్ అవ్వలేదు కదా. అవ్వకపోతే ఏమనిపించింది అందరికీ? మౌనం అర్ధాంగీకారం. ఓ చంద్రబాబు గారు కామ్గా ఉన్నారంటే ఆయన మనసులో కూడా ఇదే ఉండుండొచ్చు. సో ఇది డిబేటబుల్ ఇష్యూ అని ఆయన అనుకోని ఉండొచ్చు. సో అందుకే ఆయన ఖండించలేదు కాబట్టి మనం కూడా మాట్లాడదామని చెప్పి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వర్మ ఇలాంటి వాళ్ళందరూ కూడా మాట్లాడారు. సో ఒక రకంగా ఆ రోజు ఆయన స్పందించి ఖండించి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు అది. సో అంటే మౌనం అర్ధాంగీకారం అనుకుంటారుగా. ఇప్పుడు జనసేన వాళ్ళు కూడా కనీస ప్రతిస్పందన కూడా లేకపోతే అర్థం ఏంటి? జన సైనికులకు కూడా ఇష్టమే, మౌనం అర్ధాంగీకారమే. వాళ్ళు కూడా దీని మీద రెస్పాండ్ కాలేదంటే లక్ ఏంటి? లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయడానికి వాళ్ళకు కూడా అభ్యంతరం లేదనే అని అనుకుంటారు. ఆటోమేటిక్ దాన్ని ఆ రకమైన స్టెప్ తీసుకునే అవకాశం ఉంది కదా. సో వీళ్ళు ప్రతిస్పందించారు కాబట్టి ఈ మొత్తం వ్యవహారం గందరగోళంగా మారుతోంది కాబట్టి దీన్ని వద్దు, ఇంకెవరు మాట్లాడద్దని చంద్రబాబు గారు చెప్పారు అన్అఫిషియల్గా. అఫిషియల్గా ఎక్కడ నోట్ రాలా. ఇవాళ వీళ్ళ బాధ కూడా అదే. మరి అసలు మొదలుపెట్టిన వాళ్ళు వాళ్ళే, మరి వాళ్ళు కదా లేఖ రాయాలి, వాళ్ళు కదా చెప్పాలి. అఫీషియల్గా వాళ్ళు ఏమీ చెప్పలేదు ఇప్పటి వరకు. కానీ మీరు అన్అఫిషియల్గా చెప్పారు. నాదెండ్ల మనోహర్ గారు అఫీషియల్గా చెప్పారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అఫీషియల్గా ఒక సందేశం పేరుతో విడుదల చేశారు. అంటే వాళ్ళకేమి పద్ధతులు ఉండవు, వాళ్ళకేమి ఆంక్షలు ఉండవు, మాకు మాత్రమే అన్నీ అని చెప్పి నొచ్చుకుంటున్నారు, బాధపడుతున్నారు. చాలామంది అంటున్నారు మిమ్మల్ని మీరు చెప్పినా వినేది లేదు, మీకు ఎక్కడైనా అవమానం అయితే మేము ఇచ్చి పడేస్తాం, మీరు చెప్పినా వినేది లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే అంటే ఇక్కడ వీళ్ళు ఇలా చాలా కంట్రోల్ గానే మాట్లాడుతున్నారు అని చెప్పుకోవచ్చు. దానివల్ల ఏముంటుంది అంటే వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళు కూడా అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు, నోటీస్ చేస్తున్నారు అనే కదా తెలుస్తుంది. తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు కొంచెం అదొక వ్యూహమేమో అనుకుంటా కూడా నేను, ఒక రకంగా వ్యూహమేమో అది. ఆ రకంగా చెప్పి చూసారా, మీ వాళ్ళు రెచ్చగొట్టినా నా వాళ్ళు ఏ మాట మాట్లాడినా వెంటనే మీరు మాట్లాడద్దు అని చెప్పేసి లేఖ కూడా రాశాను. కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు అధికారికంగా అని రేపు పొద్దున అనటానికి ఉపయోగపడుతుంది అనుకున్నారు ఏమో పవన్ కళ్యాణ్ గారు, ఆ లేఖ రాశారు. ఏదేమైనా జన సైనికులు అనేవాళ్ళు అత్యంత బలవంతులు. ఈ దేశంలో జన సైనికులకు ఉన్నంత ఆవేశం, బలం, కొండను పిండి చేయగలిగిన శక్తి మరే పార్టీ కార్యకర్తలకు లేదేమో అన్నంతగా ఉంటారు వాళ్ళు. సో వాళ్ళని మోరల్గా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించాలి. వెంటనే ఇలాంటివి రాసేసిన తర్వాత నిజంగా వాళ్ళు ఎవరైనా తప్పుగా మాట్లాడి చంద్రబాబు గారిని ఇంకోటి తప్పుగా మాట్లాడుంటే అది వేరే. ఆ రకంగా ఎవరూ మాట్లాడాలి. ఇంకా చెప్పాలంటే తెలుగుదేశం వాళ్ళు సోషల్ మీడియాలో నానా మాటలు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని. సో అంతే వాళ్ళు అంటున్నారు తప్ప వీళ్ళు అంటల్లా. అటువంటిప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇట్లా బహిరంగ లేఖ రాసినప్పుడు చంద్రబాబు గారు కూడా రాసి ఉంటే బాగుండేది కదా. సో ఆ రాయకపోవడం వల్ల వీళ్ళు ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. ఏదేమైనా జన సైనికులు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఎట్లా ఉండుండొచ్చు అంటే నాకు తెలిసి ఇప్పుడు మనకు ఒక తండ్రి ఉన్నాడండి, పిల్లలు ఏదో బయటికి వెళ్ళారు ఆడుకోవడానికి, పక్కింటోడు ఎదురింటోడు వచ్చి కావాలని ఏదో 4 మాటలని గొడవ పడ్డాడు. గొడవ పడ్డప్పుడు ఎట్లుంటుంది, చాలామంది తల్లిదండ్రులు ఇట్టే ఉంటారు చూడండి. గొడవ పడ్డప్పుడు వెంటనే తమ పిల్లాడినే వెధవా ఎందుకురా బయటికి వెళ్ళి ఆడుకున్నావు, వాడికి ఎందుకు నీకంటే లేదమ్మా వాడిదే తప్పు అని అంటే తల్లిదండ్రులు అంటే వీళ్ళ తల్లిదండ్రులు ఏమంటారు, వాడి తప్పైనా కానీ నువ్వు అసలు వాడితో రేపటి నుంచి వాడితో ఆడుకోకు, నువ్వు మాట్లాడుకు అంటారు చూసారా. ఆ పేరెంట్స్ ప్రేమ అని మనం భావించాలి.
రైట్. పవన్ కళ్యాణ్ గారి లేఖను ఆయన కూడా ఏమి పరుషంగా ఏం మాట్లాడలా, రెస్పాండ్ కాకండి అన్నాడు అంతే. సో ఆ రకంగా ఒక పేరెంట్స్ ప్రేమను చూపించి ఈ క్యాడర్కి ఈ సందేశం ఇచ్చాడని భావించాలి తప్ప దాన్ని నెగిటివ్గా తీసుకునే పరిస్థితులు కూడా లేవు. అంత పరుషంగా ఆయన కూడా అలా. ఏదేమైనా ఈ సందర్భంలో మనం అనుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు గారు కూడా అలాంటి లేఖ ఒకటి రిలీజ్ చేస్తే ఒక సహృద్భావాన్ని పెంపొందించిన వారు అవుతారు. కేవలం పవన్ కళ్యాణ్ వైపు నుంచే ఆ ప్రేమ ఉండి వాళ్ళ నుంచి ఆ ప్రేమ లేకపోతే ఎక్కువ కాలం కొనసాగదు కదా. కాబట్టి ఆయన కూడా ఒక లేఖ ఈ రకంగా బహిరంగంగా విడుదల చేస్తే గనక ఈ సోషల్ మీడియాలో ఈ ఎక్స్ స్పేసెస్లో మాట్లాడుకునే వాళ్ళందరూ కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని అనవసరమైన మాటలు మాట్లాడకుండా ఉంటారు. ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి? చేయలేమండి. ఎందుకంటే లాస్ట్ టైము కూడా అలానే జరిగింది. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా అంటే సస్పెండ్ చేస్తే ఇమ్మీడియట్గా పార్టీ నుంచి అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు అనలేదుగా. సో వాళ్ళు ట్రెడిషనల్ పాలిటిక్స్ చేసేవాళ్ళు. వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే నాట్ ఓన్లీ చంద్రబాబు అందరూ కూడా ఇలా మనం వాడిని కట్టడి చేయడం ఎందుకు, వాడు అంటానే ఉండాలా, మనం అన్నది అంటుండాలా, అట్లా అవసరం వచ్చినప్పుడు అవే మనకు మంచి కూడా చేస్తాయి అని చెప్పేసి అట్లా వదిలేస్తారు ట్రెడిషనల్ పాలిటిక్స్లో. ఆ ట్రెడిషనల్ పాలిటిక్స్ చేసే వ్యక్తే కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మనం ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ పవన్ కళ్యాణ్ ట్రెండ్ సృష్టిస్తాడు కదా కొత్తగా. సో ఆయన కొత్త ట్రెండ్ ఇదంతా కూడా. ఈ వాళ్ళనే కంట్రోల్ చేయడం, వాళ్ళకి ముందు జాగ్రత్తలు చెప్పడం. సో ఏదేమైనా ఎవరి పొలిటికల్ ఫంక్షనింగ్ వాళ్ళది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమి అంత అమాయకులేం కాదు. ఆయన వ్యూహాలు, ఆయన వ్యవహారాలు అన్ని ఆయన కూడా ఇంకా వేరే కోణం ఏదో ఉంది అని అనుకో. కోణం ఏం లేదు దాంట్లో, కానీ ఆయన ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇచ్చి పడేస్తున్నాడు, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతున్నాడు, ఎక్కడ పెరగాలి అక్కడ పడుతుంది, ఎక్కడ ఇచ్చి పడేయాలో అక్కడ ఇచ్చి పడేస్తున్నాడు. కాబట్టి ఆయన కూడా తక్కువ అంచనా వేయటానికి ఈ రకంగా లేఖ రాశారంటే అన్నీ ఆయన అణిగిమణిగి ఉంటున్నాడని అనుకోకర్లా. ఆయన ఇవ్వాల్సినప్పుడు జలక్కలు ఇస్తూనే ఉన్నాడు.